హలో స్టూడెంట్స్, అప్కమింగ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ టాపిక్ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ అంటే ఎంపీసీ జూన్ 3 నుంచి జూన్ 5 వరకు మీటింగ్ జరిపి ఒక చాలా ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకుంది. రీపో రేట్ని 5.25% దగ్గరే అన్చేంజ్డ్గా ఉంచేసింది. అవును, ఎలాంటి మార్పు లేదు. మరి ఈ నిర్ణయం వెనుకున్న కారణాలేంటి? రీపో రేట్ అంటే అసలు ఏంటి? ఎస్డిఎఫ్, ఎంఎస్ఎఫ్ అంటే ఏంటి? ఎగ్జామ్లో ఈ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? ఇవన్నీ ఈరోజు వీడియోలో చాలా క్లియర్గా చూద్దాం. ముందుగా ఒక మాట చెప్పాలి. ఈ టాపిక్ ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ముఖ్యంగా ఐబీపీఎస్, ఎస్బీఐ లాంటి బ్యాంక్ ఎగ్జామ్స్కి, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి స్టేట్ ఎగ్జామ్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ సెక్షన్లో, ఎకానమీ సెక్షన్లో, ఇంటర్వ్యూలో కూడా ఈ మానిటరీ పాలసీ మీద క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి, ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. సరే, ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మానిటరీ పాలసీ కమిటీ జూన్ 3 నుంచి జూన్ 5 వరకు 3 రోజులు మీటింగ్ నిర్వహించింది. ఈ మీటింగ్లో కమిటీ యూనానిమస్లీ అంటే ఏకగ్రీవంగా 2 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. మొదటిది, పాలసీ రీపో రేట్ని 5.25% దగ్గరే ఉంచడం. రెండోది, న్యూట్రల్ స్టాన్స్ని కొనసాగించడం. ఈ 2 పదాలు రీపో రేట్, న్యూట్రల్ స్టాన్స్, ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీలకం. వీటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా అర్థం చేసుకుందాం. ముందుగా రీపో రేట్. రీపో అంటే రీపర్చేజ్ ఆప్షన్ లేదా రీపర్చేజ్ అగ్రిమెంట్ అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే కమర్షియల్ బ్యాంక్స్కి డబ్బు అవసరమైనప్పుడు అవి ఆర్బీఐ దగ్గర నుంచి షార్ట్ టర్మ్ లోన్ తీసుకుంటాయి. ఆ లోన్ మీద ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటే రీపో రేట్. అంటే ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే అప్పు మీద తీసుకునే ఇంట్రెస్ట్ రేట్ అనమాట. ఇప్పుడు ఆలోచించండి, రీపో రేట్ పెరిగితే ఏమవుతుంది? బ్యాంకులకు డబ్బు ఖరీదవుతుంది. అవి కస్టమర్లకు ఇచ్చే లోన్స్ మీద కూడా వడ్డీ పెంచుతాయి. మార్కెట్లో డబ్బు సర్క్యులేషన్ తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. అదే రీపో రేట్ తగ్గితే లోన్స్ చీప్ అవుతాయి. మార్కెట్లో డబ్బు పెరుగుతుంది. గ్రోత్కి బూస్ట్ వస్తుంది. ఇదే మానిటరీ పాలసీ వెనుకున్న బేసిక్ లాజిక్. ఎగ్జామ్ యాంగిల్ చూస్తే కరెంట్ రీపో రేట్ ఎంత అని డైరెక్ట్గా అడగొచ్చు. ఆన్సర్ 5.25%. లేదా రీపో రేట్ని ఎవరు నిర్ణయిస్తారు అని అడగొచ్చు. ఆన్సర్ మానిటరీ పాలసీ కమిటీ. లేదా రీపో రేట్ పెరిగితే ఇన్ఫ్లేషన్ మీద ప్రభావం ఏంటి అనే కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ కూడా రావచ్చు. ఈ 3 యాంగిల్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తరువాతి రేట్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటే ఎస్డిఎఫ్. ఇది రీపోకి రివర్స్ లాంటిది అనుకోండి. బ్యాంకుల దగ్గర ఎక్స్ట్రా డబ్బు ఉన్నప్పుడు అవి ఆ డబ్బుని ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తాయి. ఆ డిపాజిట్ మీద ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రేటే ఎస్డిఎఫ్ రేట్. స్పెషల్ పాయింట్ ఏంటంటే ఎస్డిఎఫ్లో ఆర్బీఐ ఎలాంటి కొలాటరల్ అంటే సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ ఎస్డిఎఫ్ రేట్ 5% దగ్గర ఉంది. గమనించండి, ఎస్డిఎఫ్ ఎప్పుడు రీపో రేట్ కంటే 25 బేసిస్ పాయింట్స్ తక్కువగా ఉంటుంది. ఇక మూడో రేట్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఎంఎస్ఎఫ్. బ్యాంకులకు ఎమర్జెన్సీలో అంటే అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ఆర్బీఐ నుంచి ఓవర్ నైట్గా డబ్బు తీసుకునే ఫెసిలిటీ ఇది. ఇది ఒక పెనల్ రేట్ లాంటిది. అందుకే ఇది రీపో కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత ఎంఎస్ఎఫ్ రేట్ 5.5%. అంటే రీపో కంటే 25 బేసిస్ పాయింట్స్ ఎక్కువ. ఇప్పుడు ఈ మూడింటిని ఒక లైన్లో గుర్తుపెట్టుకోండి. ఎస్డిఎఫ్ 5%, రీపో 5.25%, ఎంఎస్ఎఫ్ 5.5%. ఈ 3 నంబర్స్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్లే ముందు ఖచ్చితంగా రివైజ్ చేసుకోవాలి. ఇలాంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, డైలీ క్విజ్లు, ఫ్రీ స్టడీ మెటీరియల్స్ కోసం మన స్కై అకాడమీ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. క్విక్ అప్డేట్స్, ఇంపార్టెంట్ అలర్ట్స్, పీడిఎఫ్ నోట్స్ అన్నీ అక్కడ ఫ్రీగా దొరుకుతాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. సరే, ఇప్పుడు రెండో నిర్ణయం న్యూట్రల్ స్టాన్స్. స్టాన్స్ అంటే ఆర్బీఐ యొక్క పాలసీ వైఖరి అనమాట. మానిటరీ పాలసీలో 3 రకాల స్టాన్సెస్ ఉంటాయి. మొదటిది అకామిడేటివ్ అంటే గ్రోత్ కోసం రేట్లు తగ్గించడానికి సిద్ధంగా ఉండటం. రెండోది విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కోసం టైట్ చేయడం. మూడోది న్యూట్రల్ అంటే రెండు వైపులా ఓపెన్గా ఉండటం, డేటా ఎలా ఉంటే అలా రియాక్ట్ అవ్వడం. ఇప్పుడు ఎంపీసీ ఎంచుకున్నది ఈ న్యూట్రల్ స్టాన్స్నే. ఎందుకంటే ఒకవైపు ఇన్ఫ్లేషన్ రిస్క్ ఉంది, మరోవైపు గ్రోత్ని కూడా కాపాడుకోవాలి. అందుకే కమిటీ డేటా డిపెండెంట్ అప్రోచ్ని ఫాలో అవుతామని, ఎకనామిక్ కండిషన్స్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తామని క్లియర్గా చెప్పింది. ఇక్కడ ఎంపీసీ గురించి కూడా ఒక చిన్న ఎగ్జామ్ పాయింట్ చెప్తాను. మానిటరీ పాలసీ కమిటీ అనేది ఆర్బీఐ యాక్ట్ ప్రకారం ఏర్పడిన ఒక స్టాట్యూటరీ బాడీ. ఇందులో మొత్తం 6 మెంబర్స్ ఉంటారు. ఆర్బీఐ గవర్నర్ దీనికి చైర్మన్గా ఉంటారు. పాలసీ రేట్ల మీద ఓటింగ్ ద్వారా నిర్ణయం తీసుకుంటారు. ఈసారి నిర్ణయం యూనానిమస్గా వచ్చింది. అంటే మెంబర్స్ అందరూ ఒకే అభిప్రాయంతో ఓటేశారు. ఈ నిర్ణయం ఏకగ్రీవమా, మెజారిటీనా అనే యాంగిల్లో కూడా క్వశ్చన్ రావచ్చు. జాగ్రత్త. ఇప్పుడు అసలు క్వశ్చన్, ఈ నిర్ణయం వెనుక కారణాలేంటి? ఎంపీసీ 2 రకాల అవుట్లుక్స్ రివ్యూ చేసింది. గ్లోబల్ అవుట్లుక్ మరియు డొమెస్టిక్ అవుట్లుక్. ముందు గ్లోబల్ పరిస్థితి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా వెస్ట్ ఏషియాలో జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ చాలా కాలంగా కొనసాగుతున్నాయి. వీటి వల్ల ఎనర్జీ మార్కెట్స్లో
అంటే ఆయిల్, గ్యాస్ మార్కెట్లలో తీవ్రమైన వాలటిలిటీ వచ్చింది. ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. దీనివల్ల ఇన్ఫ్లేషన్ మరియు గ్రోత్ రెండింటి మీద ఆందోళనలు పెరిగాయి. ఇంకో ఆసక్తికరమైన పాయింట్, గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్లో మిక్స్డ్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ఎక్విటీ మార్కెట్స్ అంటే స్టాక్ మార్కెట్లు ఏఐ ఆప్టిమిజం వల్ల బాగానే ఉన్నాయి, బోయాంట్గా ఉన్నాయి. కానీ సావరెన్ బాండ్ ఈల్డ్స్ మాత్రం ఫిస్కల్ సస్టైనబిలిటీ మరియు ఇన్ఫ్లేషన్ వరీస్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే ప్రభుత్వ బాండ్ల మీద వడ్డీ రేట్లు ఒత్తిడిలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు డొమెస్టిక్ అవుట్లుక్ అంటే మన దేశ పరిస్థితి. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీ చాలా వరకు స్టడీగా ఉంది. ప్రైవేట్ కన్జంప్షన్ అంటే ప్రజల కొనుగోళ్లు రెసిలియంట్గా ఉన్నాయి. ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా సస్టైన్డ్గా కొనసాగుతోంది. ఇంకా మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ మరియు సర్వీస్ ఎక్స్పోర్ట్స్ రెండూ మంచి గ్రోత్ చూపించాయి. ఫ్రైట్ మరియు ఇన్సూరెన్స్ ఖర్చులు పెరిగినప్పటికీ కూడా. అందుకే ఇండియాని ఒక రెసిలియంట్ ఎకానమీగా చూస్తున్నారు. కానీ రిస్కులు లేవా అంటే ఉన్నాయి. ఎలివేటెడ్ ఎనర్జీ మరియు కమోడిటీ ధరలు ఒక రిస్క్. ఇంకా రెండు పెద్ద రిస్కులు, డెఫిషియెంట్ సౌత్ వెస్ట్ మాన్సూన్ మరియు ఎల్ నినో. నైరుతి ఋతుపవనాలు తక్కువగా ఉంటే ఎల్ నినో ఎఫెక్ట్ వస్తే వ్యవసాయం దెబ్బతింటుంది, ఫుడ్ ధరలు పెరుగుతాయి. ఈ ఎల్ నినో అనే పదం జియోగ్రఫీలో కూడా ఇంపార్టెంట్. పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉష్ణోగ్రతలు పెరిగే ఒక వాతావరణ దృగ్విషయం ఇది. దీనివల్ల ఇండియాలో వర్షపాతం తగ్గే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ ఈ ఎకానమీ టాపిక్స్ చదువుతున్నప్పుడు చాలామందికి డౌట్స్ వస్తాయి. రీపోకి రివర్స్, రీపోకి తేడా ఏంటి సార్, స్టాన్స్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటి అని. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ కావాలన్నా, ప్రిపరేషన్లో మోటివేషన్ తగ్గిపోతున్నా నాకు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఫ్రీ మెంటర్షిప్ డెమో కూడా బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు రెండు చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్షన్స్ చూద్దాం. ఇవి ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగే నంబర్స్. మొదటిది రియల్ జీడిపి గ్రోత్. ఫిజికల్ ఇయర్ 2026-2027కి రియల్ జీడిపి గ్రోత్ని 6.6%గా ప్రాజెక్ట్ చేశారు. గమనించండి, ఇది గతంలో వేసిన అంచనాల కంటే కొంచెం తగ్గించిన అంకే, స్లైట్ రిడక్షన్. ఎందుకు తగ్గించారు? ఎంపీసీ 3 కారణాలు చెప్పింది. 1 గ్లోబల్ సప్లై చైన్ డిస్రప్షన్స్, 2 ఫైనాన్షియల్ మార్కెట్ వాలటిలిటీ, 3 వెదర్ రిలేటెడ్ షాక్స్. ఈ 3 కారణాలు గుర్తుపెట్టుకోండి. జీడిపి అంచనా ఎందుకు తగ్గించారు అనే రీజనింగ్ క్వశ్చన్కి ఇవే ఆన్సర్స్. రెండో నంబర్ సిపిఐ ఇన్ఫ్లేషన్. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ని 2026-2027కి 5.1%గా ప్రాజెక్ట్ చేశారు. ఇక్కడ ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ చెప్తాను. టాలరెన్స్ బ్యాండ్. ఆర్బీఐకి ప్రభుత్వం ఒక ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఇచ్చింది, 4% ±2%. అంటే 2% నుంచి 6% మధ్యలో ఇన్ఫ్లేషన్ ఉండాలి. దీన్నే టాలరెన్స్ బ్యాండ్ అంటారు. ప్రస్తుతం హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఈ బ్యాండ్ లోపలే ఉంది. అదొక పాజిటివ్ సైన్. కానీ డొమెస్టిక్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ మాత్రం ఇన్ఫ్లేషన్కి ఒక సిగ్నిఫికెంట్ డ్రైవర్గా ఉంది. అంటే ఆహార ధరలే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా నడిపిస్తున్నాయి. ఇంకో పాయింట్, రీటైల్ ఫ్యూయల్ ప్రైసెస్లో క్యూములేటివ్ ఇంక్రీజెస్ వచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ పడింది. అంతేకాదు సెకండ్ ఆర్డర్ ఎఫెక్ట్స్ కూడా వచ్చాయి. సెకండ్ ఆర్డర్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి? ఫ్యూయల్ ధర పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరుగుతుంది. దానివల్ల కూరగాయలు, నిత్యావసరాలు, అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ధరలు పెరుగుతాయి. ఇదే సెకండ్ ఆర్డర్ ఎఫెక్ట్. ఇంకా కమిటీ ఒక సూక్ష్మమైన అబ్జర్వేషన్ కూడా చేసింది. డొమెస్టిక్ డిమాండ్ రెసిలియంట్గా ఉన్నప్పటికీ నాసెంట్ సైన్స్ ఆఫ్ మోడరేషన్ కనిపిస్తున్నాయని. అంటే డిమాండ్ నెమ్మదిగా తగ్గుముఖం పట్టే తొలి సంకేతాలు ఉన్నాయన్నమాట. మొత్తం అసెస్మెంట్ ఏం చెప్తుందంటే గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ ఎంతకాలం కొనసాగుతాయో, సప్లై చైన్స్ ఎప్పుడు రికవర్ అవుతాయో అనే అన్సర్టెనిటీ వల్ల ఇన్ఫ్లేషన్ మరియు గ్రోత్ రెండింటికి కన్సిడరబుల్ రిస్క్స్ ఉన్నాయి. ఫుడ్ అవుట్లుక్ కూడా మాన్సూన్ మరియు ఎల్ నినో ఎఫెక్ట్స్ వల్ల అనిశ్చితంగానే ఉంది. అందుకే ఇన్ని ఛాలెంజెస్ ఉన్నా ఎంపీసీ రేట్లను మార్చకుండా న్యూట్రల్ స్టాన్స్తోనే ముందుకెళ్లాలని నిర్ణయించింది. మీటింగ్ మినిట్స్ తర్వాత పబ్లిష్ అవుతాయి. స్టూడెంట్స్ ఇక్కడ ఒక నిజం చెప్పాలి. ఎకానమీ లాంటి సబ్జెక్ట్స్ని కేవలం న్యూస్ చదివి వదిలేస్తే సరిపోదు. కాన్సెప్ట్ క్లారిటీ కావాలి, రెగ్యులర్ టెస్టింగ్ కావాలి, డిసిప్లిన్ కావాలి. అందుకే మన స్కై అకాడమీ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫుల్ వీడియో కోర్సెస్ ఉన్నాయి. పీడిఎఫ్లు, క్విజెస్, సెక్షన్ వైజ్ టెస్ట్స్, ఫుల్ లెంత్ మార్క్స్ అన్నీ ఒకే చోట. దీనికి తోడు మన ప్రైవేట్ టెలిగ్రామ్ మెంటర్షిప్ సిస్టమ్ ఉంది. ఇందులో ప్రతి స్టూడెంట్ని ఒక ప్రైవేట్ గ్రూప్లో యాడ్ చేస్తాం. అందులో మెంటర్, ట్యూటర్, స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. ప్రతి ఒక్క స్టూడెంట్ మీద పర్సనల్ మానిటరింగ్ ఉంటుంది. డైలీ మార్నింగ్ షెడ్యూల్స్, డైలీ ఈవినింగ్ టెస్ట్స్, టాపిక్ వైజ్ అనాలిసిస్, కంటిన్యూయస్ గైడెన్స్, రియల్ అకౌంటబిలిటీ, ఇదంతా కలిపి మేము 360 స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ అంటాం. సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఖచ్చితంగా గేమ్ చేంజర్. సరే, ఇప్పుడు ఎగ్జామ్ క్వశ్చనింగ్ యాంగిల్స్ని ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. క్వశ్చన్ 1, జూన్ 2026 ఎంపీసీ మీటింగ్ తర్వాత రీపో రేట్ ఎంత? ఆన్సర్ 5.25% అన్చేంజ్డ్. క్వశ్చన్ 2, ప్రస్తుత ఎస్డిఎఫ్ రేట్ ఎంత? ఆన్సర్ 5%. క్వశ్చన్ 3, ఎంఎస్ఎఫ్ రేట్ ఎంత? ఆన్సర్
5.5%. క్వశ్చన్ 4 ఎంపీసీ ఎలాంటి స్టాన్స్ని కొనసాగించింది? ఆన్సర్ న్యూట్రల్ స్టాన్స్. క్వశ్చన్ 5 2026-2027కి రియల్ జీడిపి గ్రోత్ ప్రాజెక్షన్ ఎంత? ఆన్సర్ 6.6%. క్వశ్చన్ 6 సిపిఐ ఇన్ఫ్లేషన్ ప్రాజెక్షన్ ఎంత? ఆన్సర్ 5.1%. క్వశ్చన్ 7 ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ టాలరెన్స్ బ్యాండ్ ఎంత? ఆన్సర్ 2 to 6%. క్వశ్చన్ 8 ఎంపీసీ మీటింగ్ ఎప్పుడు జరిగింది? ఆన్సర్ జూన్ 3 నుంచి జూన్ 5 వరకు. ఈ 8 క్వశ్చన్స్ని మీరు సొంతంగా ఒక్కసారి రాసుకుని రివైజ్ చేయండి. ఎగ్జామ్లో ఏ యాంగిల్ నుంచి అడిగినా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలరు. ఇంకొక ట్రిక్కీ యాంగిల్ కూడా చెప్తాను. కొన్నిసార్లు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఉదాహరణకు స్టేట్మెంట్ 1 ఎస్డిఎఫ్ రేట్ రీపో రేట్ కంటే ఎక్కువ. స్టేట్మెంట్ 2 ఎంఎస్ఎఫ్ రేట్ రీపో రేట్ కంటే ఎక్కువ. ఏది కరెక్ట్? ఆన్సర్ ఏంటి? స్టేట్మెంట్ 2 మాత్రమే కరెక్ట్. ఎందుకంటే ఎస్డిఎఫ్ ఎప్పుడూ రీపో కంటే తక్కువ, ఎంఎస్ఎఫ్ ఎప్పుడూ రీపో కంటే ఎక్కువ. ఈ ఆర్డర్ని ఒక మెట్ల వరుసలా గుర్తుపెట్టుకోండి. కింద ఎస్డిఎఫ్, మధ్యలో రీపో, పైన ఎంఎస్ఎఫ్. ఇంకా ఈక్విటీ మార్కెట్స్ ఎందుకు బోయంట్గా ఉన్నాయి అని అడిగితే ఆన్సర్ ఏఐ ఆప్టిమిజం వల్ల. బాండ్ ఈల్డ్స్ ఎందుకు ఒత్తిడిలో ఉన్నాయి అంటే ఫిస్కల్ సస్టైనబిలిటీ మరియు ఇన్ఫ్లేషన్ వర్రీస్ వల్ల. ఇవి కూడా పాసిబుల్ క్వశ్చన్స్. ఇప్పుడు ఫుల్ రీక్యాప్ చేసుకుందాం. చివరిసారి అన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 1 ఎంపీసీ మీటింగ్ జూన్ 3 నుంచి జూన్ 5 వరకు జరిగింది. నిర్ణయాలు ఉనానిమస్. 2 రీపో రేట్ 5.25% దగ్గర అన్చేంజ్డ్. 3 ఎస్డిఎఫ్ 5%, ఎంఎస్ఎఫ్ 5.5%. 4 స్టాన్స్ ఏంటంటే న్యూట్రల్, అప్రోచ్ డేటా డిపెండెంట్. 5 రియల్ జీడిపి గ్రోత్ ప్రాజెక్షన్ 2026-2027కి 6.6%. ఇది గత అంచనా కంటే కొంచెం తక్కువ. 6 సిపిఐ ఇన్ఫ్లేషన్ ప్రాజెక్షన్ 5.1%. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ప్రస్తుతం 2 to 6%. టాలరెన్స్ బ్యాండ్ లోపలే ఉంది, కానీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ మరియు ఫ్యూయల్ ధరలు ప్రెజర్ ఇస్తున్నాయి. 7 ప్రధాన రిస్కులు ఏంటంటే వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్, ఎనర్జీ మార్కెట్ వాలటిలిటీ, సప్లై చైన్ డిస్రప్షన్స్, డెఫిషియెంట్ మాన్సూన్ మరియు ఎల్ నినో. 8 ఇండియా ఒక రెసిలియంట్ ఎకానమీ, ప్రైవేట్ కన్సంప్షన్, ఎక్స్పోర్ట్స్ బాగున్నాయి, కానీ డిమాండ్లో మోడరేషన్ తొలి సంకేతాలు కనిపిస్తున్నాయి. చూడండి స్టూడెంట్స్, ఒక్క మానిటరీ పాలసీ టాపిక్ నుంచే ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని కాన్సెప్ట్స్ వచ్చాయో. రిపో, ఎస్డిఎఫ్, ఎంఎస్ఎఫ్, స్టాన్స్, టాలరెన్స్ బ్యాండ్, జీడిపి ప్రాజెక్షన్, ఎల్ నినో. ప్రతి పదం వెనుక ఒక ఎగ్జామ్ క్వశ్చన్ దాగి ఉంది. అందుకే కరెంట్ అఫైర్స్ని ఎప్పుడూ కాన్సెప్ట్తో లింక్ చేసి చదవండి. నంబర్స్ని విడిగా బట్టి పట్టకండి, లాజిక్తో గుర్తుపెట్టుకోండి. అప్పుడే ఏ ఎగ్జామ్లో అయినా ఏ యాంగిల్లో అడిగినా మీరు సెకండ్లలో ఆన్సర్ చేయగలరు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. ఆల్ ది బెస్ట్. త్వరలో మళ్ళీ కలుద్దాం. సరే స్టూడెంట్స్, క్లోజ్ చేసే ముందు ఇంకొన్ని విలువైన పాయింట్స్ చెప్తాను. ఇవి మీ రివిజన్కి చాలా హెల్ప్ అవుతాయి. ముందుగా ఒక స్టడీ టిప్. మానిటరీ పాలసీ టాపిక్ని నోట్స్లో రాసుకునేటప్పుడు ఒక చిన్న టేబుల్ ఫార్మాట్లో రాసుకోండి. ఒక కాలంలో రేట్ పేరు, ఇంకో కాలంలో ప్రస్తుత విలువ, మూడో కాలంలో దాని అర్థం. ఉదాహరణకు రీపో రేట్ 5.25% ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే లోన్ మీద వడ్డీ. ఎస్డిఎఫ్ 5% బ్యాంకులు ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తే వచ్చే వడ్డీ. ఎంఎస్ఎఫ్ 5.5% ఎమర్జెన్సీ ఓవర్నైట్ బారోయింగ్ రేట్. ఇలా రాసుకుంటే ఒక్క లుక్లో మొత్తం రివిజన్ అయిపోతుంది. రెండో టిప్, ప్రతి ఎంపీసీ మీటింగ్ తర్వాత పాత నంబర్స్తో కొత్త నంబర్స్ని కంపేర్ చేయండి. మార్పు వచ్చిందా లేదా అనే ఒక్క క్వశ్చన్ అడుక్కోండి. ఈసారి ఆన్సర్ క్లియర్. ఎలాంటి మార్పు లేదు, రేట్లు అన్చేంజ్డ్, స్టాన్స్ కూడా న్యూట్రల్గానే కంటిన్యూ అయింది. మూడో టిప్, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్కి, ముఖ్యంగా గ్రూప్ 1 మెయిన్స్ లాంటి వాటికి ఈ టాపిక్ని ఒక చిన్న ఎస్సేలా ప్రాక్టీస్ చేయండి. ఇంట్రోలో మీటింగ్ డేట్స్, బాడీలో రేట్లు మరియు ప్రాజెక్షన్స్, కంక్లూజన్లో రిస్క్లు, డేటా డిపెండెంట్ అప్రోచ్. ఈ స్ట్రక్చర్ ఫాలో అయితే మంచి మార్కులు ఖచ్చితంగా వస్తాయి. ఇంకో ముఖ్యమైన మాట, బ్యాంకింగ్ అవేర్నెస్ సెక్షన్లో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్కి ప్రధాన డ్రైవర్ ఏది అని అడిగితే ఆన్సర్ డొమెస్టిక్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే జీడిపి అంచనాలో మార్పు ఎలాంటిది అంటే స్లైట్ రిడక్షన్, అంటే కొంచెం తగ్గింపు అని చెప్పాలి, పెంపు కాదు. చివరగా ఒక మోటివేషన్ మాట చెప్తాను స్టూడెంట్స్. కరెంట్ అఫైర్స్ అనేది రోజు నీళ్లు పోసే మొక్క లాంటిది. ఒకరోజు చదివి వదిలేస్తే ఎండిపోతుంది. ప్రతిరోజు 15 నుంచి 20 నిమిషాలు ఇలాంటి టాపిక్స్కి కేటాయించండి. వారం చివరిలో ఒక సెల్ఫ్ టెస్ట్ పెట్టుకోండి. తప్పైన క్వశ్చన్స్ని మళ్ళీ రివైజ్ చేయండి. ఈ చిన్న డిసిప్లిన్తోనే మీరు ఎగ్జామ్లో పెద్ద తేడా చూపించగలరు. ఈరోజు మనం ఆర్బీఐ మానిటరీ పాలసీ జూన్ 2026 మొత్తాన్ని రేట్లు, స్టాన్స్, ప్రాజెక్షన్స్, రిస్కులు, ఎగ్జామ్ యాంగిల్స్ అన్నీ కవర్ చేసాం. ఇదే తరహాలో ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ని డీప్గా నేర్చుకుంటూ ముందుకెళ్దాం. వీడియో చూసినందుకు ధన్యవాదాలు స్టూడెంట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్. మళ్ళీ కొత్త టాపిక్తో కలుద్దాం.